హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇక్కడ బుర్రపాలెం అని ఒక గ్రామం ఉందండి. ఈ గ్రామంలో పరంజ్యోతి అమ్మవారు ఇచ్చారు. పరంజ్యోతి అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారు. మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ గుళ్ళో అడుగు పెట్టంలోనే మంచి ధన్యత ఏర్పడిందండి. మాకున్న అలజడులు అసలు మనసులో ఏదో గజిబిజిగా ఉండి ఏదో టెన్షన్స్తో వచ్చాము మేము ఇక్కడికి. నిన్న కోట్లింగాల దగ్గరికి వెళ్ళామండి. అక్కడ కూడా పర్లేదు, కానీ అక్కడ సార్ కలిసి మమ్మల్ని ఇట్లా పలానా చాట మేము ఇక్కడ గుడి కట్టామండి, ఒక్కసారి చూడండి అని అడిగారండి మమ్మల్ని. మాకెందుకో నిన్నటి నుంచి మనసు ఉండపట్టలేకపోయాము. ఈరోజు బేరం ఆపుకొని కూడా మేము గుడి దాకా వచ్చామండి. కానీ గుళ్ళోకి రాగానే మంచి ధన్యత, మంచి హ్యాపీని, అంటే ఒక తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్టు అసలు ఒక గుడిలో ఉన్నట్టు లేదండి. మాకు చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను వాళ్ళు ఏదో స్పాన్సర్ చేసి చెప్పమంటే చెప్పట్లేదండి. నా తల్లిదండ్రుల ప్రమాణకు పూర్తిగా నేను నిజం చెప్తున్నాను. చాలా బాగుంది ఇక్కడ. ఎవరైనా సరే బాధల్లో, కష్టాల్లో, మనసు సరిలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ గుడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ చెప్పే మంచి మాటలు వింటే మీకు మంచి ధన్యతతో వచ్చిద్దండి. ఎన్నో గుళ్ళల్లో లింగాహారాలు ఉన్నాయండి, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ ఓన్లీ మీకు జ్యోతే కనపడిద్దండి. మీరు మనస్ఫూర్తిగా తలుసుకొని మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అని మనస్ఫూర్తిగా తలుసుకొని ఆ జ్యోతిని చూస్తే ఆ జ్యోతిలో మీకు కావాలనుకున్న వారు కనపడతారండి. ఇది నిజం అండి. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడ మీరు ఒకసారి వచ్చి చూడండి. ఈ వీడియో రిలీజ్ అవ్వడం ద్వారా మీరు ఒక 10 మందికి షేర్ చేసి